ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు ది ఛానల్. నేను జీసస్. దేవుని మహాకృపను బట్టి అందరూ క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ ఉన్నాను. ఈ దినం దేవుని వాక్యం ఆదికాండం 49వ అధ్యాయం 7వ వచనం. ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. నేటి దినం మనం మరి యొక్క ఆత్మీయ సత్యంను ధ్యానించుకుందాం. అదేమనగా ఇజ్రాయేలులో వారిని చెదరగొట్టెదను. ఎందుకు పనికిరాని మన జీవితాలు, అర్థం లేని జీవితాలు, దేవుని ప్రణాళికను బట్టి, ఆయన ప్రేమను బట్టి అన్యుల వలె, దూరస్తుల వలె ఉన్న మన జీవితాలను ఆయన తన సొంత ప్రజలుగా చేసుకొని ఆయన ప్రజలతో మనల్ని ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసినప్పుడు ఆయన తన మార్గమును ఏ విధంగా మనం జీవించాలో మనకి బోధించడానికి ఆ ప్రజలు ఎంతో ప్రేమతో ఉన్నప్పటికీ ఆ పరిస్థితులన్నీ చెదరగొట్టే రీతిగా దేవుడు ఇతని మంది మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సమయంలో నీ సమర్పణ ఏ విధంగా ఉన్నది? దేవునికి నువ్వు సమర్పించుకునే రీతిగా ఉన్నావా? దేవునికి దూరం అయ్యే పరిస్థితుల్లో నీ జీవితంలో తెచ్చుకుంటా ఉన్నావా? ఆయన ప్రేమను, ఆయన యొక్క సమర్పణను చూసి మనం ఆయన ఏ విధంగా తన సొంత ప్రజలే ఆయన్ని అంగీకరించలేదు, కానీ ఆయన ఎంతో అమితంగా ప్రేమించి ఆయన తనని తాను తండ్రికి సమర్పించుకున్న రీతిగా మనం కూడా మన యొక్క ఆత్మీయ జీవితంలో జ్ఞానం కొరకు మనం దేవునికి సమర్పించుకోవాలి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా, ఈ దినమందు ప్రభా నీ ప్రేమను బట్టి దూరస్థులమైన మమ్మల్ని ప్రభా నీ బిడ్డలుగా చేసుకున్నావు ప్రభా. నీ మార్గం తెలియపరచడానికి, మాకు వస్తున్న ప్రతి శోధనను మేము జయించే రీతిగా ఉండడానికి మీ యొక్క జ్ఞానమును మాకు అనుగ్రహించండి. మేము సమర్పించుకునే మనసును ఇవ్వమని యేసు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్.